మన తెలంగాణ గవర్నమెంట్ అయితే బీసీ మహిళలకు 100% సబ్సిడీతో ఫ్రీగా కుట్టు మిషన్లు అయితే ఇస్తుంది. దానికోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అసలు ఈ అప్లికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ప్రవళిక క్రియేటివ్ హబ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మన తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీగా కుట్టు మిషన్లు ఇస్తుంది కదా, సో ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లు అయితే ఫ్రీగా ఇస్తుంది. దీనికోసం 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంట్లోనే మీ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాండిడేట్ యొక్క ఫోటో, అండ్ ఒకవేళ మీరు ఇంతకు ముందు టైలరింగ్ ట్రైనింగ్ చేసి ఉంటే ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అది కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనకి నోటిఫికేషన్ లో అయితే ఒకటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అది ఏంటి అంటే రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 1.5 lakh ఉండాలి, అండ్ అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 2 lakhs లోపలే ఉండాలి. స్కీమ్ కోసం మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏ వెబ్సైట్ లో అప్లై చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు అయితే మీరు ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఏ స్కీమ్స్ వచ్చినా కూడా అండ్ ఎటువంటి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ బార్ లో TGOBMMS అని టైప్ చేసి మీరు సెర్చ్ చేసేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి. మనకి ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చూసినట్టయితే సెకండ్ వన్ ఉంది కదా, అప్లై ఆన్లైన్ ఫర్ అవైలింగ్ ద ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీమ్ బీసీ కార్పొరేషన్ 2026-27 ఉంది కదా. సో దీనిపైన ఈ లింక్ పైన అయితే మీరు ట్యాప్ చేయండి. ఇక్కడ సెకండ్ లింక్ పైన అయితే మీరు ట్యాప్ చేయండి. మీరు సెకండ్ లింక్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇలా ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అప్లికేషన్ ఫామ్ అని మీకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడైతే మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ కాలంలో ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ కాలం వచ్చేసి నేమ్, ఎంటర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్. మీ ఆధార్ కార్డులో అయితే మీ నేమ్ ఏ విధంగా ఉందో సో సేమ్ మీరు అలానే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు చూసుకొని ఆధార్ కార్డులో మీ నేమ్ ఎలా ఉందో చూసుకొని మీరైతే అలానే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కాలం వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్. మీ ఆధార్ కార్డులో నెంబర్ చూసుకొని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో థర్డ్ కాలం వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్. మీ రేషన్ కార్డ్ మీద నెంబర్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ ఏరియా, మీరు రూరల్ ఏరియా అంటే గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళైతే రూరల్ అని సెలెక్ట్ చేసుకోండి. సిటీలో ఉన్న వాళ్ళైతే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కాలం వచ్చేసి ఫాదర్స్ నేమ్ లేకపోతే హస్బెండ్ నేమ్. ఒకవేళ మీరు మ్యారేజ్ అయితే మీ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేసుకోండి, లేకపోతే మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కదా, సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ కాలం వచ్చేసి నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్. మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఏ విధంగా ఉందో మీరు అదే విధంగా మీరు ఈ కాలంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలం వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఇయర్ వాళ్ళైతే మీ ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మంత్ పైన ట్యాప్ చేసినట్టయితే ఇలా మంత్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. మీరు ఏ మంత్ అయితే అదే మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఆ మంత్లో ఏ డేట్ అయితే మీది ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్. నేను మీకు ఫస్టే చెప్పాను, వాళ్ళ నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు ఏంటంటే మీరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్ళైతే మీ ఇన్కమ్ 1.5 lakh లోపలే ఉండాలి. ఒకవేళ మీరు అర్బన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయితే మీ ఇన్కమ్ 2 lakhs లోపలే ఉండాలి. సో ఇక్కడ మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంతో మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా అని అడుగుతుంది, ఇక్కడ మీరు అది ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్ అంటే పెళ్ళయిందా కాలేదా అని, అయితే మ్యారీడ్ అని పెట్టేసేయండి, కాకపోతే అన్మ్యారీడ్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ. ఇక్కడ ఏమి ఇచ్చారు అని అంటే డిస్టిట్యూట్ అంటే మీరు నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళ అని అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళైతే ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిజేబుల్డ్, మీరు ఏదైనా హ్యాండిక్యాప్డ్ అయితే డిజేబుల్డ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్ఫాన్, మీరు అనాథలు అయితే ఆర్ఫాన్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ అంటే మీరు ఒంటరి మహిళలు అట్లా ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసి సింగిల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మీరు అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ.
నెక్స్ట్ కాలం వచ్చేసి మొబైల్ నెంబర్. ఇక్కడైతే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసేయండి. ఈ నెక్స్ట్ కాలం వచ్చేసి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్. ఒకవేళ మీ దగ్గర ఇంకేమైనా వేరే మొబైల్ నెంబర్ ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే నో ప్రాబ్లమ్. నెక్స్ట్ వచ్చేసి మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. నేమ్ యాజ్ పర్ క్యాస్ట్. మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో మీ నేమ్ ఏ విధంగా ఉందో అలా మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ మీరు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వగానే మీకు ఈ కాలమ్ అండ్ సబ్ క్యాస్ట్ కూడా అదే లోడ్ అయిపోతుంది. సో మీ సబ్ క్యాస్ట్ బీసీలో ఏది బీసీ, బియా, సియా, డియా అని మీరు ఏ క్యాస్ట్‌కి చెందిన వాళ్ళైతే అది మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీరు చదువుకోకపోతే ఇల్లిటరేట్ అని ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు చదువుకుంటే 5th క్లాస్ అండ్ అబోవ్. ఇక్కడ మనకి 2 ఆప్షన్సే ఇచ్చారు వాళ్ళు. ఒకవేళ చదువుకోకపోతే ఇల్లిటరేట్, చదువుకుంటే 5th క్లాస్ పైన ఉంటే 5th క్లాస్ అబోవ్ అని మీరు ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ నియోజకవర్గం ఏంటి అని అడుగుతుంది. సో మీరు ఏదైతే మీరు అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అదైతే మీ మండల, మున్సిపాలిటీ అని అడుగుతుంది. అదే ఆప్షన్స్ చూపిస్తుంది. మీరు మున్సిపాలిటీకి చెందిన వాళ్ళైతే ఆ ఆప్షన్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. సో మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైతే మీరు అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పంచాయతీ అడుగుతుంది. ట్యాప్ చేసినట్టయితే ఇలా ఆప్షన్స్ ఓపెన్ అయిపోతాయి. సో మీరు మీది ఏ పంచాయతీ అయితే మీరు అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్. మీరు మీ పిన్ కోడ్ ఇక్కడ ఇచ్చేసేయండి. మీ నెక్స్ట్ కాలం వచ్చేసి డోర్ నెంబర్ అడుగుతుంది. మీ హౌస్ నెంబర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అడుగుతుంది. మీ ఫుల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ అని అడుగుతుంది. ఇక్కడ మీ ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటో సైజ్ వచ్చేసి 50 KB ఎబోవ్ ఉండాలి. 1024 KB బిలో ఉండేలాగా చూసుకోండి. దీనిపైన ట్యాప్ చేసినట్టయితే ఇలా మీకు ఫోటోస్ ఓపెన్ అయిపోతాయి. మీకు ఏ ఫోటో కావాలనుకుంటే మీరు ఆ ఫోటో పైన సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫోటో అప్లోడ్ అయిపోతుంది. అండ్ మీకు టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్. మీ దగ్గర ఒకవేళ మీరు ఇంతకుముందు టైలరింగ్ ట్రైనింగ్ చేసి ఉండి ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్‌ని మీరు ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఏం లేకపోతే మీరు స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లమ్. అండ్ ఇక్కడ కింద వచ్చేసి ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ పైన టిక్ చేసేసేయండి. మీకు ఇక్కడ కింద ప్రివ్యూ అని కనిపిస్తుంది. ప్రివ్యూ పైన ట్యాప్ చేసేసేయండి. ఎందుకంటే ఈ డీటెయిల్స్ మీకు కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోతది. సో ఒకసారి ప్రివ్యూ చూసుకొని మీరు సబ్మిట్ చేసేసినట్టయితే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీకు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఆన్లైన్ సెంటర్‌కైనా, జిరాక్స్ సెంటర్‌కైనా వెళ్ళి మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో చూసారు కదా ఎలా అప్లై చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇటువంటి ఇంకా అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ప్రవళిక క్రియేటివ్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవుతూ ఉండండి. బాయ్.